తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా మీకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఇలా వీడియోస్ చెప్పేటప్పుడు అవన్నీ గమనిస్తూ ఉంటాను. ఇవాళ ఇలా చూడడం అనేది చాలా సంతోషం అనిపించింది. ప్రత్యేకించి విశ్వావసునామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఇలా ఉంటుంది కదమ్మా. ఇది అసలు ఎన్నవ సంవత్సరం మనకి, అలాగే ప్రత్యేకత ఏంటి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఏ ఉగాది అయినా ఒక ఆరంభం కనుక దీనికి ముందు మనం అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత అసలు విశ్వావసునామ సంవత్సరం ఎన్నోది దాని అర్థం అనే విషయంలోకి వెళ్లే ముందు ఇదేంటంటే, మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరానికి ముందు తెలుసుకోవాల్సింది ఒక మహాయుగం గురించి తెలుసుకోవాలి. అసలు మహాయుగం అంటే ఏంటి, దాంట్లో ఉండే యుగాలు ఏమేమి వస్తాయి అన్న విషయాన్ని తీసుకుంటే, ఒక మహాయుగాన్ని తీసుకుంటే అది 43,20,000 సౌర సంవత్సరాలు. దాంట్లో మనకి ఇవన్నీ వస్తాయి. ఏంటంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇవన్నీ కలిపి. అంటే కలియుగాన్ని గనక 4 లక్షలు, అదే అంటే దీనికంటే కలియుగం కంటే 2 రెట్లు, దాని మీద 3 రెట్లు, తర్వాత 4 రెట్లు లాగా ఈ యొక్క యుగాలన్నీ కలిపి ఒక మహాయుగంగా తీసుకుంటారు. అంతా కలిపి ఇలా 43,20,000 సౌర సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు ఒక 1000 గనక అయినట్లయితే అది ఒక కల్పం అంటారు. అలాంటి కల్పాలు 2 గనకైతే బ్రహ్మగారికి ఒక రోజు. ఈ కల్పాన్నే మనం బ్రహ్మగారికి ఒక రోజు 2 కల్పాలంటే అహోరాత్రం అంటాం. ఇలాంటి రోజులు మనకి ఒక 360 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు. అయితే బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని మనము పరము అంటాం, అందులో సగభాగాన్ని పరార్ధే అంటాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ద్వితీయ పరార్ధేలో ఉన్నాం. ఈ ద్వితీయ పరార్ధేలో కూడా మనం దేంట్లో ఉన్నామంటే, ఇక్కడ శ్వేతవరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, దాంట్లో 27 గడిచిపోయి 28వ మహాయుగంలో, అందులో కూడా మనకి దాదాపుగా ఇవన్నీ వెళ్ళిపోయాయి. కృత, త్రేత, ద్వాపర యుగాలు అయిపోయి కలియుగంలో ఉన్నాం. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ కలియుగంలో కూడా ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, ప్రథమ రోజు ఇలాగా మనం ఉండడం అనేది జరిగింది. అందుకే మనం గనక సంధ్యావందనం, దేవతార్చన ఇలాంటి శుభకార్యాలు లాంటివి, వివాహ శుభకార్యాల్లో మనం చెప్పినప్పుడు శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ చెప్తారు, ద్వితీయ పరార్ధే ఇదంతా అంటారు. దాంట్లో శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటూ చెప్పుకుంటూ వస్తారు. కలియుగే ప్రథమ పాదే ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు మనది దాదాపుగా 27 మహాయుగాలు అయిపోయి 28వ మహాయుగంలో అన్ని అయిపోయిన దీంట్లో ఇప్పుడు మనం ఇది గడిచిన శతాబ్దములుగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 5,126 ఇది అయిపోయింది. దానిగా తీసుకున్నప్పుడు ఇదేంటంటే మనకి విశ్వావసునామ సంవత్సరం అనేది 2025-26కి దానిలో ఇప్పుడు మనం అనుకున్న విశ్వావసునామ సంవత్సరం ఒక దీనిగా చెప్పుకుంటాం. అలాగే దీనికి ఇంకొక విధానం కూడా ఏంటంటే, చాంద్ర సౌరమానముల చేత దీన్ని మనం విశ్వావసునామ సంవత్సరం అంటాం. అలాగే బార్హస్పత్యమానం చేత కూడా దీనికి మరొక పేరు ఉంటుంది, అంటే కాళయుక్త నామ సంవత్సరం అని. అలాగే దాంతోపాటు గురుదయావసం చేత దీనికి మరొక పేరు కూడా తీసుకుంటే ఏంటంటే మార్గశిరాబ్దము అంటారు. అలాగే పంచవిభాగాత్మకం చేత దీన్ని అనువత్సరం అంటారు. దీనికి అధిపతి ప్రజాపతి. ఆ సంవత్సరంలో మనం ధాన్య దానం చేస్తే మంచిది. అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరం అనేది మనం గనక లెక్క కట్టుకుంటే గడిచిన దాంట్లో ఈ యొక్క గతాబ్దంలో అంటే 5,126గా, తర్వాత ఇప్పటిదాకా మనకి ఇంకో రకంగా కూడా తీసుకున్నప్పుడు ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది మనకి 39వది. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం ఈ సంవత్సరం యొక్క విశేషత ఏమన్నా ఉంటుందా, ఏమన్నా ప్రత్యేకత అన్న విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనకి ఏంటంటే, ఈ యొక్క 39వ సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరి మధ్య, దేశాల మధ్య, అంటే వ్యక్తుల మధ్య, దేశాల మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాల్లాగా, కమ్యూనికేషన్ బాగుండేట్టుగా,
వ్యక్తిగత అభివృద్ధి విషయంలో వ్యక్తులు సహకరించుకోవడం, దేశాల మధ్య వ్యక్తుల మధ్య అభివృద్ధికరంగా ఉండడం అనేది ఒకటి. అలాగే దగ్గర ప్రయాణాలు, ప్రయాణ సాధనాలు ఇవన్నీ కూడా అభివృద్ధికరంగా ఉండడం అనేది. కమ్యూనికేషన్ మేజర్గా, కమ్యూనికేషన్ అనేది దేశాల మధ్య అయినా మనుషుల మధ్య అయినా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళడం అనేది దీనిలో విశేషం చూస్తాం. అలాగే దీంతో పాటుగా ఇంకా ఏంటంటే విద్యార్థులు రాత నైపుణ్యాలను ఒకటి బాగా పెంచుకోవాలి ఈ సంవత్సరంలో. అంటే చదివింది కేవలం గుర్తుపెట్టుకోవడంలా కాకుండా రాత నైపుణ్యాలను పెంచుకుంటూ, తొందరపడి మనం కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత మనకి ముఖం తెలియని వ్యక్తులతో పరిచయాల వల్ల జరిగే ఇబ్బందులు మొదలైన వాటిని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఒకటి. ఇక ఇంకొకటి ఏంటంటే విశ్వావసు, అంటే అసలు ఆ మాటలోనే అర్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే విశ్వ అంటే విశ్వం మొత్తం, మనకి విశ్వం అనేది, వసు అంటే అభివృద్ధి, అంటే మొత్తం ప్రపంచంలో అభివృద్ధి కొరకు అందరూ పాటుపడతారు. అంటే ఎలాగా వాళ్ళల్లో వాళ్ళు అభివృద్ధి కొరకు పాటుపడడం అనేది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. దీనికోసం వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కొన్నిసార్లు వేరే రకమైన కార్యకలాపాలు చేయడం, లేకపోతే దాంతో పాటు చౌర్యానికి పాల్పడడం, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళినట్లయితే విశ్వవసు నామ సంవత్సరం పేరుకు తగినట్లుగానే అన్ని విధాల వ్యక్తులకి, వారిలో వారికి, వ్యక్తులతోనూ అన్ని రకాలుగా అభివృద్ధికి ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా మ్యామ్ ఆ సంవత్సరం ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ప్రభావం బాగా కనపడుతుంది. అలాగే ఆ పేరును బట్టి కూడా ఆ సంవత్సరం నిర్ణయించబడుతుంది అని అంటారు. అంటే ఆ పేరులో ఇప్పుడు క్రోధి ఏ విధంగా అయితే ఉందో అలాగే ఉన్నారు, గత సంవత్సరం అంతా అలాగే గడిచిందనే వాళ్ళు ఉన్నారు. మరి ఈ విశ్వవసు ఈ పేరుకు తగ్గట్టుగా ఎలా ఉంటుంది అని అనుకోవచ్చండి? అంటే అందరికి మధ్య వీలైనంత వరకు సఖ్యత పెరగడం అనేది, సంబంధ బాంధవ్యాలు, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, దాంతోపాటు ప్రయాణ సాధనాలు కూడా చాలా అభివృద్ధికరంగా ఉండడం, ఎక్కువ శాతం ప్రయాణాలు చేయడం అనేది, అలాగే వ్యక్తులు కొంత ఎక్కువ శాతం మైండ్ ని విద్య మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా విద్యార్థులు, అంటే డైవర్షన్స్ వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి రాత నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి ముఖ్యమైన అంశంగా గోచరిస్తోంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరంలో అభిప్రాయ భేదాలు లేకుండా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, అంతా కూడా ఎక్కువ శాతం అందరి దృష్టి కూడా ఆర్థికపరమైన విషయాల అభివృద్ధి కొరకు ఆశ అనేది కనబడుతున్నట్టుగా, ఆలోచిస్తున్నట్టుగా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం అలా ఉండబోతుంది అనమాట. ఆర్థికంగా ఎదిగినా కూడా మంచిదే, అది ఎక్కువ అవ్వకూడదు. ఆ నేపథ్యంలో వేరే రకమైన కార్యకలాపాలకి పాల్పడడం వల్ల కొంత చౌర్యాలకి వాటికి అవకాశం ఉండే రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ సామూహికంగా అలాంటి నెగిటివిటీలని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. చాలా చక్కగా వివరించారండి. తదుపరి ప్రశ్నలో కూడా వెళతాను. గ్రహ సంచారం అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది? విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు, వాటి గమనం, ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి? గ్రహ సంచారాల విషయం తీసుకున్నట్లయితే ఫస్ట్ గా మనం తెలుసుకోవాల్సింది అంటే, అసలు ఈ సంవత్సరం వాటి యొక్క ఫలాలు తెలుసుకునే ముందు రాజాది నవనాయకులను మనం ప్రధానంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సంవత్సరం మనకి మేజర్గా రాజు వచ్చి మనకి సూర్యుడయ్యాడు, అలాగే మంత్రి వచ్చి ఈ యొక్క శని భగవానుడు అయ్యాడు, ఇక అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రెండు కూడా సూర్య భగవానుడు అయ్యాడు, తర్వాత ధాన్యాధిపతి వచ్చేసి కుజుడయ్యాడు, రసాధిపతి వచ్చేసి శుక్రుడయ్యాడు, ఇక దీంతో పాటు సస్యాధిపతి నీరసాధిపతి రెండు కూడా బుధుడికి ఆధిపత్యాలు రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ రకంగా రాజాది నవనాయకుల్లో 9లో మనకి 4టికి పాజిటివిటీ అంటే శుభగ్రహాలకి రావడం, ఇక ఉపనాయకులను తీసుకున్నప్పుడు కూడా 30 మంది ఓవరాల్ గా నవనాయకులు ఉపనాయకులు అన్నిట్లోనూ ఈ 30 మందిలో కూడా 14 ఆధిపత్యాలు పాజిటివ్ గా అంటే శుభగ్రహాలకి, 16 ఈ గ్రహాలకి రావడం అనేది ఒకటి. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే సర్వ ఆదాయం అనేది బెటర్గా ఉంది, సర్వ వ్యయం కంటే సర్వాదాయమే కొంత ఫేవరబుల్ గా కనబడుతోంది. ఇక పశుపాలకాది నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. పశుపాలకుడు, పశువుల్ని కాయవాడు, పశువుల్ని విడిపించేవాడు అంతా కూడా మనకి యముడికి ఆధిపత్యాలు వచ్చాయి. ఎప్పుడైతే యముడికి ఇలాంటి ఆధిపత్యాలు అనేవి రావడం జరుగుతుందో, పశువులు వాటి యొక్క గ్రాసం కానీ, వాటి యొక్క అభివృద్ధి కానీ, అవి పాలిచ్చే వైనంలో కానీ, లేకపోతే వాటికి సంబంధించిన మనం ఏదైనా గడ్డి వాటి విషయంలో ఆశించిన స్థాయిలో లేకుండా కొంత తక్కువలా కనబడుతుంది. అలాగే ధరలు కూడా కొంత అధికంగా ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ ఇలా జరగడం జరిగిందో. కాబట్టి ఇది ఇందులో ఒక భాగం. అదే కాకుండా ప్రత్యబ్ద యోగ పంచక ఫలాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది మంగళవారం నాడు రావడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే రాజుల మధ్య కొంత వైరం లాంటిది, కొంత యుద్ధ భయాలు లాంటివి, కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాషస్ గా వ్యక్తులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఈ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. అలాగే ఆషాఢ శుక్ల పంచమి అనేది గనక మనకి సోమవారం నాడు రావడం వల్ల అది వృద్ధి,
సుభిక్షం క్షేమంగా చెప్తారు. అలాగే ఆషాఢ శుక్ల దశమి అనేది మనకి స్వాతి నక్షత్రంతో కూడి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే కొంత అధికమైన గాలులు ఉంటాయి, కానీ అది కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ ఆషాఢ బహుళ దశమి ఏకాదశులతో కూడి మనకి ఎప్పుడైతే రోహిణి నక్షత్రంతో రావడం జరిగిందో మధ్యమ వృష్టిగా చెప్తారు. ఇక పుష్య బహుళ అమావాస్య అనేది ఆదివారం రావడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇది ఒక విశేషం. ఇది కాకుండా మనకి ఈ యొక్క మేష సంక్రమణం అనేది రవి యొక్క మేష సంక్రమణాన్ని తీసుకున్నట్లయితే ఇది మనకి రాత్రిపూట జరగడం జరిగింది. రాత్రి ఎప్పుడైతే 13 ఏప్రిల్ ఆ రాత్రి మనకి 3:21 సూర్య భగవానుడు ఈ యొక్క అశ్విని నక్షత్రంలో ప్రవేశించడం, మేషరాశిలోకి రావడం వల్ల మేష సంక్రమణం ఫలం ఎలా ఉంటుంది అంటే రాత్రి ఫలం కాబట్టి అభివృద్ధి అనేది ఉంటుంది, అనుకూలతలు ఉంటాయి, క్షేమం అవుతుంది. కానీ ఏంటంటే రాత్రి సమయం కనుక క్రిమికీటకాదులు మొదలైన వాటి వల్ల ఇబ్బందులు అనేవి పైరులకి వాటికి మనం అనుకోవచ్చు. ఇక దీంతో పాటుగా గ్రహణాల విషయం కూడా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం 2 గ్రహణాలు చెప్పాలి. మొదటి గ్రహణం ఏంటి అంటే మనకి భాద్రపద పౌర్ణమి నాడు, అంటే 7/9/2025 నాడు మనకి ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం వాటిలో అంటే కుంభరాశిలో మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఇంకా రెండోది కూడా ఏంటంటే ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు, అంటే 3/3/2026 నాడు మనకి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. కేతువుకు సంబంధించి అది కేతుగ్రస్త చంద్రగ్రహణం అది ఇది. ఈ రెండు కాకుండా మనకి మూఢాల గురించి కూడా తీసుకున్నట్లయితే గురుమూఢమి శుక్రమూఢమి కూడా ఇంపార్టెంట్ గా చెప్తాం కనుక 9-7 అంటే జూన్ 9 నుంచి జూలై 9 దాకా మనకి ఈ యొక్క గురుమూఢమి. అలాగే శుక్రమూఢం తీసుకున్నట్లయితే 26 నవంబర్ 2025 నుంచి 17 ఫిబ్రవరి 2026 దాకా శుక్రమూఢమి. అంటే ఈ మూఢములు ఇలా ఉంటాయి. ఇక దీంతో పాటుగా మనం ఇంకా ముఖ్యమైనది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక రవి ఆరుద్ర ప్రవేశం జూన్ 22, 2025 పొద్దున 6 గంటలకి ఎర్లీ మార్నింగ్ అదొకటి ప్రవేశం వల్ల వర్షాలు అవి అధికంగా ఉంటాయి, బాగానే ఉంటుంది. ఇవి కాకుండా ముఖ్యంగా ఈ యొక్క మకర సంక్రాంతి పురుషుని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇది 2026 జనవరి 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల అంటే 14/1/2026 మధ్యాహ్నం 3:07 సూర్య భగవానుడు ఈ యొక్క మకర రాశిలో అంటే ముఖ్యంగా ఉత్తరాషాఢ 2వ పాదంలో ప్రవేశించడం అనేది అది కూడా మనకి పుష్య బహుళ ఏకాదశి అంటే ఆ రోజున మనకి అనురాధ నక్షత్రం అవడం, అలాగే బాలవ కరణం అవడం, గండ ఇదవ్వడం కరణం, వీటన్నిటితోనూ గనక తీసుకున్నట్లయితే మనకి ఆ రోజున 14వ తారీఖు మధ్యాహ్నం 3:07 దీంట్లో మంద నామంతో బుధవారం నాడు ఆయన ప్రవేశించటం, అలాగే ఆ సమయం బట్టి వృశ్చిక రాశిలో ప్రవేశించి వృశ్చిక రాశి ఆయన దాంట్లో తర్వాత ఆ ప్రవేశం వల్ల ఆ సమయానికి అనురాధ నక్షత్రం కూడా అవ్వడం, వీటి వల్ల ఎలా ఉంటుందంటే చాలా వరకు కొంత అనుకూలతలు అననుకూలతలు రెండు సామాన్య ఫలితాలు లాంటివి మనం చెప్పచ్చు. ఇక దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే పుష్కరాల విషయం. పుష్కరాల విషయాన్ని కూడా మనం తీసుకుంటే ఇది మనకి 14 మే రాత్రి అంటే 14/5/2025 రాత్రి 10:31 ఇంచుమించుగా ఆ సమయానికి బృహస్పతి అంటే దేవగురుడైన బృహస్పతి మిథున రాశిలో 3వ పాదంలోకి మృగశిర 3వ పాదంలో ప్రవేశించడం జరుగుతుంది కనుక మనకి ఈ యొక్క పుష్కరాలు అనేవి ఏర్పడతాయి. సరస్వతి నదికి శారదా త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడడం వల్ల ఈ 12 రోజుల పాటు అంటే 15వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్య దేవ కార్యక్రమాలు అంటే పితృ కార్యక్రమాలు, దాన ధర్మాలు, నదీ స్నానాలు ఇవన్నీ చేయడం బట్టి పుణ్య ఫలితాలు లాంటివి ఏర్పడతాయని ఒకటి అంటారు. అలాగే ఇది జరిగే ప్రదేశాలు తీసుకుంటే మనకి కాళేశ్వరం లాగా మనకైతే ఇక్కడ అలాగే అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ప్రయాగరాజ్లో కూడా దీని యొక్క ఇది, అలాగే బద్రీనాథ్ చాలా చోట్ల ఈ యొక్క పుష్కరాలు అనేవి విశేషంగా జరుగుతాయి అంటే సరస్వతి నదికి సంబంధించిన పుష్కరాలు. కాబట్టి ఇది ఒకటి పుష్కరాలు, ఇటు పక్కన మనకి మూఢాలు, ఇక దీంతో పాటుగా రవి సంక్రమణ ఫలితాలు ఇలాగా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం రాజు ఎప్పుడైతే మనకి ఈ యొక్క సూర్యుడు అవ్వడం జరిగిందో 4 వంతుల అంటే 4 వంతుల గాలి 2 వంతుల వర్షం లాంటిది, అలాగే మేఘం కూడా నీల మేఘం అని చెప్తారు, వర్షం అనేది అధికంగా ఉండడం, ఇవన్నీ దీంట్లో మనం క్లుప్తంగా చెప్పుకున్న సంవత్సర ఫలితాల్లోకి వస్తాయన్నమాట. అంటే గ్రహాలు అసలు మామూలుగా ఎలా ఉండబోతుంది అన్నది. ప్రత్యేకించి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మహిళలకి ఎలా ఉండబోతోందండి? ఏ రంగంలో మహిళలు బాగా రాణిస్తారు?
అంటే మామూలుగానే స్త్రీలను అంటారు కదా, ముదితలు నేర్వగరారి విద్య కలదే అన్న కాన్సెప్ట్ లో స్త్రీలు ఈ రోజున మనం ఇక్కడ అని చెప్పడానికి లేదు, వాళ్ళు అన్ని రంగాల్లో, ఊహించని రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు అవును. వెళ్ళిపోతున్నారు. Correct. ఒకప్పుడు ఆ భయం అయ్యో ఉండేది. ఉండేది, ఇప్పుడు అలా ఏం లేదు. ఎక్కడికైనా సరే ఈ రంగం కాదు అన్నది లేదు. ఉమ్. కానీ ఈ సంవత్సరంలో ఇంకా విశేషంగా వీళ్ళు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్. మ్యాథమెటిక్స్ అంటే గణకం, అంటే గణించే వాటిల్లో ఎక్కడెక్కడైతే మనకి మ్యాథ్స్ వస్తాయో అంటే Okay. దాంట్లో వాళ్ళు బాగా ప్రతి ఒకటి చోట రాణించారు. ఉంటది కదా మ్యామ్, మ్యాథ్స్ అ- లేని అంటే చోట ఏది? అందుకే మ్యాథ్స్ లేని చోట ఉంటది కాబట్టి ఎక్కడ గణితం ఉంటుందో అక్కడ. అలాగే స్త్రీ విద్యార్థినులు కూడా ఉమ్. వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఎక్కువ కష్టపడకుండానే మంచి ఫలితాలు, అంటే విపరీతంగా కాకపోయినా కొంతవరకు కూడా చాలా మంచి ఫలితాలు పొందడం. ఈ గణకులుగా వాళ్ళకి గణకులుగా మంచి లేఖకులుగా ఉమ్. గణకులుగా ఉమ్. రాణించడం. అలాగే వస్త్ర వ్యాపారాలు, బిజినెస్లు కూడా ఉంటాయి కదా, అవును. అన్ని రకాల వ్యాపారాల్లో ఉమ్. ముఖ్యంగా ఈ రసాయన శాస్త్రంలో ఉమ్. అంటే కెమిస్ట్రీకి సంబంధించిన విషయాల్లో సైంటిస్టులు గాను, ఉమ్. తర్వాత ఈ వస్త్రాలుగానే కాకుండా అన్ని రకాల బిజినెస్ల్లో కూడా, ఉమ్. అంటే కేవలం మనం బట్టల బిజినెస్ అనే కాకుండా ఉమ్. మామూలు జనరల్ కూడా ఎవరి మటుకు వాళ్ళు ఇండివిజువల్ గా బిజినెస్ అవును. పెట్టుకుంటూ ఉంటారు ఉమ్. కదా, అది ఎదుగుదల కొరకు. అవును. అన్నిట్లో కూడా వాళ్ళకి అది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీడియాకి సంబంధించిన విషయాలు, అంటే మీడియా అంటే ఇప్పుడు ఇవన్నీ, అవునండి. ఉమ్. అది యాంకరింగ్ కావచ్చు, ఉమ్. సినిమా కావచ్చు, టీవీ ఫీల్డ్ కళారంగం. కళారంగాలు అన్నిట్లో కూడా ఉమ్. చాలా విశేషంగా వాళ్ళు ఉమ్. అభివృద్ధి చెందడానికి ఆస్కారం అనేది మహిళలు ఉందన్నమాట. బాగా రాణిస్తారు అయితే ఈసారి. విద్యా విషయానికి వస్తే ఎప్పుడు ఎక్కువ ఆడపిల్లలే ర్యాంకులు సాధించినట్టు చూస్తాం మనం, ఈసారి ఇంకా ఎక్కువ ఉండబోతున్నారు అనమాట. అయితే దానికి ప్రత్యేక అంటే ఇది కారణం అంటూ ఉంటుందమ్మా మనకి గ్రహాల స్థితి గ్రహాలు బట్టి ఉంటుందన్నమాట. సో ఈసారి స్పెషల్ అన్నమాట, విమెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చా? అలా ఒక రకంగా అనుకోవచ్చు. అమ్మ, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో దేశ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అందరికీ ఆసక్తే, వ్యక్తిగత జాతకాలు ఎంత ఇంట్రెస్ట్ గా వింటామో మన దేశ పరిస్థితి ఏంటి, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, మరీ ముఖ్యంగానే అంతే ఆసక్తిగా వింటాం అందరం అవును. కూడాను. మరి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? ఇది తెలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా 29 మార్చి 2025 సాయంత్రం 4:27 ఈ యొక్క చైత్రశుద్ధ పాడ్యం ప్రవేశించింది. దాన్ని బట్టి మనకి వర్షలగ్న కుండలి. అలాగే చైత్ర బహుళ పాడ్యమి నాడు ఎప్పుడు 13 ఏప్రిల్ 2025 ఆ రోజు రాత్రి 3:21 సూర్య భగవానుడు అశ్విని నక్షత్రంలో ప్రవేశించటం వల్ల మనకి జగర్ లగ్నం. ఈ రెండిటి బట్టి దేశం, రాష్ట్రం యొక్క ఈ యొక్క భవిష్యత్తుతో పాటుగా ప్రజల యొక్క వ్యాపార, వ్యవహార, రాజకీయ భవిష్యత్తులతో పాటుగా దాంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలు, ధరవరలు, వర్షయోగాలు మొదలైనవన్నీ కూడా దీనిలో మనం కొంత క్లుప్తంగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ వర్షలగ్న కుండలి, జగలగ్న కుండలిని విశ్లేషించుకొని చూసినట్లయితే మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రజల సంక్షేమం కోసం ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా ఖర్చులు అనేవి అధికంగా చేయడం వల్ల ప్రజల మన్ననలు చొరగొంటారు. ప్రజల అలాగే ఆర్థిక వ్యవహారాలు కొంత క్లిష్టతరంగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉండడం వల్ల కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది మొట్టమొదటిగా. అంటే ప్రజలపైన భారం పడుతుందా? అలా ఒకటి. ఇక రెండో విషయం కనుక తీసుకున్నట్లయితే దాంతో పాటుగా రవాణా రంగంలో కొంత ఒడిదుడుకులు, కొంత ప్రమాదం, అంటే కొంత ఇలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు లాంటి వాటికి ఆస్కారంగా కూడా మనం భావించవచ్చు. అలాగే విదేశీ సంబంధాల విషయంలో కొంత అనుకూలతల కొరకు ప్రయత్నం చేస్తుంటే అది చాలా వరకు సత్ఫలితాలను ఇస్తుంది. అంటే విదేశీ వ్యవహారాల్లో మనకి సత్ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన సంబంధాల్లో దౌత్య వ్యవహారాలు కొంత క్లిష్టతరంగా ఉంటాయి, వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడాను. అయితే ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు వాక్కుని నిగ్రహించుకోకపోవడం వల్ల, అంటే కోపాదృక్తులు అధికంగా ఉండడం వల్ల, వాకు నిగ్రహించుకోకపోవడం వల్ల వ్యక్తుల మధ్య కొంత అభిప్రాయ భేదాలు లాంటివి రావడం, కష్ట నష్టాలకి ఆస్కారం ఉంది. అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయి కనుక వాకుని నిగ్రహించుకుంటూ ముందుకు వెళ్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఒకటి భావించవచ్చు. ఇక దీంతో పాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యారంగానికి సంబంధించిన విషయంలో నూతన పోకడలు అనేది, ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటున్నా కూడా ప్రభుత్వం యొక్క సహకారం బాగుండడం బట్టి చక్కగా దానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి అనేది, ముఖ్యంగా ఎర్రని నేలలు, చెరుకు మొదలైనవన్నీ కూడా చాలా చక్కగా ఫలించడం అనేది. అలాగే విదేశీ సంబంధం ఇతర దేశాలతో మనం అంతర్గత వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవడం అనేది జరగడం వల్ల ఆ విషయాలని, ఆ ఒప్పందాలు, రహస్యాలను బహిర్గతం చేయమని
ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ప్రతిపక్షాలు. దానివల్ల ఏమవుతుందంటే కొంత వాళ్ళు సమ్మెలు లాంటివి అంటే ఉద్యమాల ద్వారాను, న్యాయ వ్యవస్థల ద్వారాను విషయాలు బయటికి చెప్పమని అనడం వల్ల కొంత దీని మీద ప్రెషర్ పెరుగుతుంది ప్రభుత్వం మీద. పెరగడం వల్ల ఏముందంటే ఆ సమయంలో దానివల్ల కొంత జనానికి ఇబ్బంది కలిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం మొదలైన వాటి వల్ల సామాన్య జనానికానికి కూడా నష్టాలు కలగడానికి ఆస్కారం అనేది ఉంది. ఇక దీంతో పాటు జలాలు, భూగర్భ జల వనరులు అనేవి ఉంటాయి. ఇవి సత్ఫలితాలు సాధిస్తూనే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ముఖ్యంగా ఈ పరిశోధనలు అనేవి ఉంటాయి కదా, ఆ పరిశోధనలు అనేవి ప్రజలకి ఉపయోగపడే విధంగా నూతన పరిశోధనలు అనేవి ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించిన వాట్లల్లో అది ముందడుగు వేస్తుంది ఆ రకమైన పరిశోధనలు అనేవి. అలాగే దాంతో పాటుగా ఈ యొక్క AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అది విశేషంగా అభివృద్ధి చెందడం, అందులో కొత్త రకంగా టెక్నాలజీ పెరుగుతూ ముందుకు వెళ్ళడం వల్ల అభివృద్ధితో పాటుగా అది కొంత భయాందోళన కూడా గురి చేసే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. అలాగే దౌత్య రంగం అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ దానికి సంబంధించి ఇది చేస్తారు. అలాగే సామాన్యమైన విషయాల్లో అంటే సాంక్రమిక వ్యాధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, దేశ రక్షణ కొరకు పటిష్టంగా ఉండడం అనేది ఒకటి జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ యొక్క ఉగ్రవాద తీవ్రవాద చర్యల విషయంలో కానీ ప్రజలు వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. వాటిని నియంత్రించే శక్తి అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఏర్పడుతుంది ప్రభుత్వానికి. అలాగే దాంతో పాటుగా ఇంకా ఏంటంటే రైల్వే రంగం అనేది సౌకర్యాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెడుతుంది. రైల్వే రంగం అభివృద్ధి, ఈ విమాన రంగంలో రేట్లు అనేవి పెరుగుతాయి. అంటే అది డెవలప్ అవుతూనే దానికి సంబంధించిన రేట్లు పెరగడం అనేది. ఇంకా టీవీ తర్వాత సినీ రంగం వీటికి సంబంధించిన విషయాలలో అవి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వాటి ప్రభావం వ్యక్తుల మీద కొంత ఘర్షణాత్మకంగా ఉండడం అనేది మనం గమనించుకుంటాం. అలాగే ఇది మాత్రమే కాకుండా చిన్న తరహా పరిశ్రమలు అనేవి అభివృద్ధికరంగా ముందుకు పెడతాయి. అలాగే ఈ యొక్క గ్యాస్ ఇలాంటివన్నీ కూడా వాటి యొక్క విషయంలో కొంత నియంత్రించగలుగుతారు. అంటే వాటిని మరీ అధికంగా ముందుకు వెళ్లకుండా వాటి విషయంలో. అలాగే హస్తకళలు అనేవి అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతాయి. క్రీడా రంగంలో ఈ దేశం యొక్క ఖ్యాతి చక్కగా ముందుకు పెడుతూ అన్ని విధాలా కూడా పేరు ప్రఖ్యాతులు తేవడానికి. అలాగే న్యాయ వ్యవస్థ ప్రజలకి అండదండలుగా ఉంటూ ప్రజలకి అన్ని విధాల అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇందులో గమనించుకుంటాము. అలాగే ఇక్కడ ఈ యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళంతవరకు వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనం వీళ్ళల్లో చూస్తాం. ఇక జగర్ లగ్నాన్ని కూడా గమనించినట్లయితే దీంట్లో ఏంటంటే సూర్యుడు ఎప్పుడైతే ఉచ్చంగతుడై ఉన్నాడో ఇక్కడ సుస్థిర సుపరిపాలన అనేది ఒకటి. తర్వాత దాంతో పాటుగా ఇక్కడ మంచి నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం, ప్రజల ఆశలు నెరవేరడం అనేది, దాంతోపాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేది, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఆర్థిక విషయాల్లో కొంత కఠినంగా ఉండడం, జాతీయ సంపదని వృద్ధి చెందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక వీళ్ళు ఉంటారు కదా మన యొక్క సమాచార రంగం ముఖ్యంగా ప్రభుత్వాల యొక్క వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ముందుకు వెడుతుంది. ఇక దీంతో పాటుగా రవాణా రంగం అనేది కూడా దానికి తగిన విధంగా అప్ అండ్ డౌన్స్ లో ముందుకు వెళ్ళడం అనేది మొదలైన వాటికి. అలాగే భారతదేశము యొక్క స్థానం అనేది సుస్థిరంగా దాని యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికంటే ఒక విశేషమైన స్థానాన్ని స్థిరపరచుకోవడం అనేది. అలాగే ఈ యొక్క విదేశీ దౌత్యం కొన్ని దేశాలతో పాజిటివ్ గా ఉంటే, అంటే కొన్ని దేశాలతో ఘర్షణాత్మకంగా ఉండడం అనేది కూడా మనం చూడొచ్చు. నిర్మాణ రంగం కూడా అభివృద్ధికరంగా ముందుకెడుతుంది, జల వివాదాలు సద్దుమణుగుతాయి. తర్వాత విద్యారంగం కూడా ఇందులో కూడా అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఏర్పడుతున్నా కూడా దానికి ఆ విషయంలో ప్రభుత్వ సహకారంతో సమస్యలను అధిగమిస్తూ వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది మనం ఇందులో చూడొచ్చు. దీంతో పాటుగా ఇంకా ముఖ్యంగా విద్యార్థుల విషయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒత్తిడి అనేది చాలా అధికంగా పెరుగుతుంది. విద్యాపరమైన విషయాల్లో మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండడం. ఇంకా సౌర వాహనాలకి, సౌర విద్యుత్తుకి, గృహాల్లో వాడడానికి కూడా వాటి యొక్క ప్రాధాన్యత చాలా చక్కగా పెరుగుతుంది. సౌర వాహనాలు, ఆయుర్వేదం అనేది అభివృద్ధి చెందడం అనేది. అలాగే మానసిక రుగ్మతలు అనేవి కొంత అధికంగా ఉండడం, ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రేమ వివాహాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ
ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ స్థానంలో ఏఐ అనేది రిప్లేస్మెంట్ అవ్వడం, అలాగే సాఫ్ట్వేర్ విషయంలోనే వ్యక్తుల యొక్క అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు లాంటివి ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి మేలు చేసే విధంగా ఉండడం, అలాగే ప్రభుత్వాల వల్ల వీళ్ళకి ఏం రావాలో వీళ్ళు అందుకోగలిగిన విధంగా ముందుకు వెళ్ళడం. ఇక ఆగస్టు ప్రాంతంలో ఈ యొక్క షేర్స్ వాటికి ఒడిదుడుకులు అనేవి మనం గమనిస్తాము. బంగారం రేటు పెరుగుతుంది. పెట్టుబడి పెట్టొచ్చా షేర్స్ లో? ఆగస్టు ప్రాంతంలో కొంత ఒడిదుడుకులు అనేవి, మిగతా అంటే వారి వారి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ దశలు నడుస్తున్నాయి అన్నది. తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే దాంతో పాటుగా బంగారం యొక్క రేటు అభివృద్ధి చెందడం అనేది జంతు ప్రేమ పెరుగుతుంది. బంగారం 1,00,000 అవుతుందా? ఎంతైనా పెరగలడానికి అలాగా వీటితో పాటుగా ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం అనేది. ఏ మాట కామాట క్రోధినామ సంవత్సరంలో ఆధ్యాత్మికత చాలా బాగా పెరిగింది. యంగర్ జనరేషన్ మరీ ముఖ్యంగా స్పిరిచువల్ టూర్స్ ఇప్పుడు అదే స్పిరిచువాలిటీ, దానికి సంబంధించిన పర్యాటక రంగాలు, వాటికి సంబంధించిన అభివృద్ధి, అది చిన్నవాళ్ళు కూడా ఆధ్యాత్మికతని అభివృద్ధి చేసుకునే విధంగా మైండ్ ని పెట్టుకోవడం, అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో పాటుగా దాని మంచి అవేర్నెస్ అనేది ఏర్పడి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారాలు అనేవి ఇంకా ఇంతకు ముందు కన్నా కూడా. అలాగే దేవాలయాలు వాటికి సంబంధించిన విషయంలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం అనేది. తర్వాత ఈ యొక్క ఆరోగ్య విషయంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రాల ఆదాయం అభివృద్ధి చెందడం అనేది. అలాగే ఈ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, ఇలా మొదలైన విషయాలన్నీ కూడా మనకి ఈ రకంగా ఉంటే, ఇక ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవ్వడం జరిగిందో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే రాజు అంటేనే మనకి పరిపాలించే వ్యక్తి, చాలా సిస్టమేటిక్ గా ఉండడం, కఠినంగా ఉన్నట్టు కనబడడం, ఏ విషయాన్నైనా కరెక్ట్ గా అమల్లో పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం. ఎప్పుడైతే చంద్రుడు మనకి యొక్క మంత్రి అవ్వడం అనేది జరిగిందో దానివల్ల ఏమవుతుంది అంటే సౌమ్యులకు, అంటే ముఖ్యంగా సౌమ్యులకి ఈ దీంట్లో ఒక భాగస్వామ్యం రావడం, ఈ వృత్తులలో ముఖ్యంగా వారికి ఆధిపత్యం అనేది నెమ్మదస్తులకు ఎక్కువగా రావడం, ఆరోగ్య పదార్థాలు ఆరోగ్యకరమైనవి ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం అనేది. ఇక అర్ఘాధిపత్యం మేఘాధిపత్యం ఎప్పుడైతే సూర్యుడికి 2 వచ్చాయో అది రేట్లు పెరుగుతాయి. మొదట పాయింట్. వర్షాలు సామాన్యంగా ఉండడం, అధికంగా రేట్లు పెరగడం అనేది. ధాన్యాధిపత్యం కుజుడికి రావడం వల్ల ఎర్రని నేలలు బాగా పండుతాయి. అంటే ఇప్పుడు ఎర్ర ధాన్యాలు అనేవి వస్తూ ఉంటాయి, ఆరోగ్యానికి మంచివని. చెరుకు లాంటివి, ఎర్రటి ఉత్పత్తులు ఇవి బాగా పెరగడం. అలాగే రసాధిపత్యం అనేది మనకి శుక్రుడికి వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి రసాధిపత్యం వచ్చిందో రసాయన శాస్త్రాల్లో అభివృద్ధి చెందడం అనేది, తర్వాత రసవస్తువులు అభివృద్ధి చెందడం అనేది, కొత్త నూతన పరిశోధనలు అనేవి ఏర్పడడం అనేది రసాయన శాస్త్రానికి సంబంధించి, ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో భావించవచ్చు. ఇక బుధుడికి ఎప్పుడైతే సస్యాధిపత్యం నీరసాధిపత్యం వచ్చాయో ఈ నీరస వస్తువులు అంటే ముత్యాలు, వెండి ఇలాంటి వాటికి సంబంధించి వాటి విలువలు సామాన్యంగా ఉండడం అనేది, ఇక నూతన ఉత్పత్తులు పరిశోధనలు అనేవి అధికంగా ఉంటూ ముందుకెళ్ళడం. సేనాధిపత్యం శనికి రావడం వల్ల ఇక్కడ సైనికల్లో కొంత మనకి సమయానికి తగినంత మంది సైనికులు లేకపోవడం అనే దానికి కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సర్వాదాయం కన్నా సర్వ వ్యయం తక్కువగా ఉంది కాబట్టి అది చాలా వరకు మనకి మేలు చేస్తూ, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందగలం అన్న విషయాన్ని ఇందులో మనకి సూచిస్తోంది. కాబట్టి ఎలా చూసినా విశ్వావసు పేరు బట్టి అనుకుందాం, తర్వాత ఈ ఆధ్యాత్మికత అభివృద్ధులు తీసుకున్నా, తర్వాత ఈ సర్వాదాయం కొంత బెటర్గా ఉందనుకుని, వీటి బట్టి ఏంటంటే మనం చాలా వరకు పాజిటివ్గానే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కొంత ఆనందదాయకంగా ఉంటుందేమో. ఉండాలి మీ నోటి వాక్కు అలాగే జరగాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే దెబ్బలు తిని అలసిపోయి విసిగిపోయి ఉన్నారు చాలా మంది. ఈ సంవత్సరమైనా బాగుంటుంది, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలాగా ఏ నూతన ఆవిష్కరణలు, అంటే తగిన అంటే టెక్నాలజీ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఇంకా ముందంజ వేయడం వల్ల ఏఐలో విపరీతమైన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అది విపరీతంగా అభివృద్ధి చెందడం వల్ల ఆ పరిశోధనలు కూడా కొన్నిసార్లు భయాందోళన కలిగిస్తాయి మనుషులకి. అంటే మనం సహజంగా చూసే వాటికంటే కొంత అసహజత్వాలు కనబడినా కూడా కంగారు వస్తుంది కదా, అలాంటి వాటికి ప్లస్ ఏ ఎంత ఫాస్ట్ గా మనకి ఇదవుతుంది, అసలు మనిషినే రిప్లేస్ చేసేస్తుంది. కాబట్టి ఆ రిప్లేస్మెంట్స్ కూడా కొన్నిసార్లు భయం వేస్తాయి కదా, అది మరి అందుకని. కాబట్టి అలా భయాందోళనలకు గురి చేసే అవకాశాలు ఉన్నా కూడా వీలైనంత వరకు అలాంటి వాటిని మనం మన యొక్క మేధాశక్తిని కూడా సక్రమంగా వినియోగించుకుంటూ
ముందుకు వెళ్తూ అంటే ఒకటి ఉంది కదా దాని మీద మనం వదిలేయకుండా మన మైండ్ని కూడా ముందు వాడుకుంటూ వెళితే ఆలోచనలు కూడా ఆధ్యాత్మికతగా బద్ధకాన్ని అధిగమిస్తూ మానసిక విషయాల్లో కూడా మనం కొంత మనకి మనం కేర్ తీసుకుంటూ మెంటల్గా ఫిజికల్గా ప్రతి వ్యక్తి తన బాధ్యతలు మర్చిపోకుండా కేవలం ఏ మీద కాకుండా అలా చూసుకుంటూ వెళ్తూ అంటే అందరి యొక్క సమిష్టిగా కదా ఏదైనా డెవలప్మెంట్ అయినా మంచి అయినా ఏదైనా అందరు కలవాలి కదా. ఒక కుటుంబం అన్నా ఒక దేశం అన్నా ఒక రాష్ట్రం అన్నా వ్యక్తుల మధ్య సఖ్యత కావాలి. సరే విశ్వవసులో మనం అనుకుంటున్నాం కదా వ్యక్తుల మధ్య దేశాల మధ్య సమాచారం సఖ్యత బాగుండి ఒకరితో ఒకరు ఇలా ఉండి వెళ్తుందని పేరే చెప్తోంది కదా. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా పాజిటివ్ గానే అనుకోవాలి. ఎక్స్పెక్ట్ చేద్దాము. మొత్తంగా ఈ విశ్వావసునామ సంవత్సరం అయితే దేశ రాష్ట్ర పరిస్థితులు అయితే ఇలా ఉండబోతున్నాయి అంటారు. చక్కగా వివరించారండి. నమస్కారం.